భయం చెప్పడానికి చాలా చిన్న పదం, కానీ దీని యొక్క ఇంపాక్ట్ మన లైఫ్లో చాలానే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, నీలో భయం ఉంటే చిన్న చీమకు కూడా నువ్వు భయపడతావు. అదే భయం నీలో లేకపోతే ఎదురుగా సింహం వచ్చినా నువ్వు భయపడవు. క్షణకాలంలో నువ్వు భయపడవచ్చు. భయాన్ని అధిగమించి దాన్ని ఎలా ఎదురించాలి అని ఆలోచించి, ఇప్పుడు వచ్చిన సమస్య నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించి ఆ సమస్యని ఎదుర్కొంటావు. నీలోని భయం ఉంటే నువ్వు ఎంత బలవంతుడు అయినా సరే, నీలో భయం ఉంటే నిన్ను బలహీనుడిగా మార్చేస్తుంది. అదే నువ్వు బలహీనుడు అయినా సరే, నీలో ధైర్యం ఉంటే నిన్ను బలవంతుడిగా మార్చగలదు. నువ్వు ఆలోచించే విధానం బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. నీ జీవితం భయంతో జీవించాలా లేదా ధైర్యంగా జీవించాలా అనేది నీ చేతుల్లో ఉంది. మీరైతే ఏం ఎంచుకుంటారో కామెంట్ చేయండి. అలాగే ఈ టాపిక్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉండి ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. దీని మీద ఒక ఫుల్ వీడియో చేస్తాను. ఈ వీడియో కనుక పెట్టే వీడియోస్ నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.